ఒక్క ప్రకాశవంతమైన ఉదయం అడవిలో జంతువులు మూడు చేరి తమ వేగం గురించి గర్వంగా చెప్పుకుంటున్న కుందేళ్లను చూశాయి. ఆ మాటలు నిశ్శబ్దంగా తాబేలు విన్నాడు. తాబేలు కుందేళ్లను పందేనికి ఆహ్వానించాండి. అన్నీ జంతువులు నవ్వేశాయి. పందేం మొదలైంది. కుందేలు అంత వేగంగా పరుగుతాడు. తాబేలు చాలా వెనుకబడ్డాడు. కాని తాబేలు నెమ్మదిగా ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నాడు. కుందేలు వెనక్కి చూసి తాబేలు చాలా దూరంలో ఉందని గమనించాడు. తాను గెలిచేస్తాననే నమ్మకంతో ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుని కొద్దిసేపు నిద్రపోవాలని నిర్ణయించుకున్నాడు. కుందేలు నిద్రపోతుండగా తాబేలు ఆగకుండా నెమ్మదిగా స్థిరంగా నడుస్తూనే ఉన్నాడు. కుందేలు లేచి గమ్యరేఖ వైపు పరుగుతాడు. కాని ఆలస్యమైంది. తాబేలు అప్పటికే దాన్ని దాటేస్తున్నాడు. జంతువులంతా తాబేలు గెలిచాడని ఆనందంగా హర్షధ్వానాలు చేశాయి. కుందేలు సిగ్గతో తలను వంచి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాడు. వఖ్యాత చిన్నారులకు పాఠాన్ని గుర్తుచేస్తాడు. నెమ్మదిగా సాగేదే విజయం.